ఇక్కడ బ్రెస్ట్ ఇంప్లాంట్ అనగానే ఇది ఏంటంటే 6th జనరేషన్ సిలికాన్ ఇంప్లాంట్స్, సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ అంటారు. వీటిని చిన్న కట్ 3 to 4 సెంటీమీటర్ చిన్న ఇన్ఫ్రామామరీ క్రీజ్లో చిన్న కట్ చేసేసి దాని ద్వారా ఇంప్లాంట్ని ఇన్సర్ట్ చేస్తాము. దానివల్ల ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఈ ప్లేన్ ఆఫ్ ఇన్సర్షన్ సబ్ ఫేషియల్, కొంతమంది సబ్ మస్కులర్ ప్లేన్లో యూజ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో తను ప్రెగ్నెంట్ అయినా కూడా లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలన్నా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేన్లో ఉంటుంది. అండ్ యూజువల్గా ప్రాబ్లమ్స్ ఏమీ రాకపోతే దీన్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు. మళ్ళీ పదే పదే మార్చాలి ఇలాంటివన్నీ ఉండవు. సరే, దీంట్లో వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఇది చేసేది ఎట్లా ఉంటుందంటే జనరల్ అనస్థీషియాలో గంట సేపు సర్జరీ ఉంటుందండి. అండ్ ఇమీడియట్గా అయిపోయిన 4 అవర్స్కి ఇంటికి పంపించేస్తాం. అండ్ పెయిన్ రాకుండా ఉండడానికి మనము ఇంటర్కాస్టల్ నర్వ్ బ్లాక్స్ ఇస్తాం, టాబ్లెట్స్ ఇస్తాం. దానివల్ల ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఓకే, పెద్ద పెయిన్ ఏమి ఉండదు. అండ్ వాళ్ళకి ఏంటంటే స్కిన్ టైట్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే సడన్గా ఎక్స్పాండ్ చేశాం కాబట్టి. బట్ అదంతా కూడా 3-4 రోజుల్లో తగ్గిపోతుంది.